ఎన్టీఆర్ దేవర మూవీ బాక్స్ ఆఫీస్ ధర అడుగుపెట్టి 6వ రోజు భయ్య దేవర మూవీ బాక్స్ ఆఫీస్ ధర వసూలు ఎంత తెలుసుకుందాం పదండి. దేవర మూవీకి ట్రోల్స్ అయితే కొత్త ఏమీ కాదు. దేవర వసూలుపై కూడా ట్రోల్ వచ్చిన మాట నిజమే. దేవర 3 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ ధర వసూలుపై ట్రోల్ చేశారు, కానీ ఎన్టీఆర్ స్టార్ హీరో కాబట్టి వసూలు బాగానే వచ్చాయి. కానీ వర్కింగ్ డేస్లో వసూలు రావాలంటే, సినిమా గట్టిగా స్టడీ రన్ ఉండాలంటే మాత్రం సినిమా ఒక వర్గానికైనా సరే నచ్చాలి. అందుకే బాక్స్ ఆఫీస్ ధర డే 4 కానీ డే 5 కానీ స్టడీ రన్ అయితే కనపరిచిందంటే సినిమా కనెక్ట్ అయిందని చెప్పుకోవాలి. దేవర చిత్రం 6వ రోజున బాక్స్ ఆఫీస్ జోరైతే మామూలుగా లేదు. గాంధీ జయంతి కావడం, సెలవు కావడంతో సినిమా గ్రోత్ని అయితే డబుల్ రేంజ్లో కనపరిచింది డే 5 కంటే. డే 5 బాక్స్ ఆఫీస్ ధర 20 కోట్ల గ్రాస్ వస్తే డే 6 ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపింది. బాక్స్ ఆఫీస్ దగ్గర డే 6 వసూలు పరిశీలిద్దాం పదండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే డబుల్ రేంజ్లో గ్రోత్ అయితే డే 6 గాను సొంతం చేసుకుంది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 8.5 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. 16 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమైంది. నైట్ షో గ్రోత్ అయితే బాగుంది. గ్రోత్ బాగుంది కాబట్టి లెక్కలు మారే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. ఇది గొప్ప మ్యాటరే. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్రేక్షకులు ఎన్టీఆర్ దేవరా చిత్రాన్ని చూడడానికి ఎగబడుతున్నారు. చూసిన వాళ్ళు రిపీట్లో చూస్తున్నారని అర్థమవుతుంది. కర్ణాటకలో 2 కోట్ల వరకు గ్రాస్ అయితే కన్ఫర్మ్ అయింది. ఓవర్సీస్లో స్టడీ రన్ అయితే కనపరుస్తుండగా ఇప్పటికే లాభాలు కూడా వచ్చేసాయి. హిందీలో చూసుకుంటే సినిమా స్టడీ రన్ అయితే కనపరుస్తుంది. డే 5 చూసుకుంటే 4 కోట్ల 50 లక్షల నెట్ వస్తే డే 6కి వచ్చేసరికి ఆల్మోస్ట్గా డబుల్ రేంజ్లో గ్రోత్ అయితే వచ్చింది. 8 కోట్ల వరకు నెట్ అయితే అక్కడ కన్ఫర్మ్ అవడం సినిమా ఏ రేంజ్లో కుమ్మేస్తుందో అర్థం చేసుకోండి. డే 6 బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓల్డ్ అయితే కనపరిచింది. డే 6 ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ దేవరా చిత్రం 17 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. 33 కోట్ల వరకు గ్రాస్ని అయితే అందుకోవడం ఖాయమైందట. డే 6 బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత పెద్ద నెంబర్ పెట్టడం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. ట్రోల్ చేసిన వాళ్ళకి ఈ వసూలే సరైన సమాధానం చెబుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేవర చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజులని ఇట్టయి లాభాలు కూడా వచ్చిన పరిస్థితి. 184 కోట్ల షేర్ టార్గెట్తో బరిలోకి దించారు. 6 రోజులని 198 కోట్ల షేర్ అయితే రాబడ్డం జరిగింది. గ్రాస్ లెక్కలు నైట్ షో గ్రోత్ బాగుంటే మరొక లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మార్నింగ్ వీడియోలో గ్రాస్ ఎంత వచ్చిందో చెబుతాం. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.